హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో మనం ఇప్పుడు లాస్ట్ వీడియోలో ఆల్రెడీ ఎస్ఎస్సి యొక్క స్ట్రాటజీ కానీ దాని సిలబస్ కానీ కంప్లీట్గా చూసుకున్నాం. ఈ ఒక్క వీడియోలో మనం ఎస్ఎస్సికి కావాల్సిన కరెక్ట్ టైం టేబుల్, అంటే రోజుకి ఎన్ని గంటలు చదవాలి, మళ్ళీ దానికి కావాల్సిన బుక్ లిస్టు, అవన్నీ ఈ వీడియోలో చూద్దాం మనం. ఓకే, సో ఇప్పుడు జాబ్కి వెళ్ళే వాళ్ళకి మ్యాథ్స్ ఏమైనా బాగా వచ్చింటే వాళ్ళు 8 అవర్స్ అవసరం లేదు, ఒక 6 అవర్స్ డెడికేటెడ్ టైం ఇస్తే చాలు. కానీ మ్యాథ్స్ మీకు ఏమీ రాదు, నేను చాలా బిగినర్ అనే వాళ్ళైతే ఖచ్చితంగా 8 అవర్స్కి మీరు ఖచ్చితంగా స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది దాంట్లో పాటు మళ్ళీ క్యాలిక్యులేషన్స్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా నాకు 8 అవర్స్ మీరు ఇవ్వాలి, అప్పుడే మనం క్లియర్ చేయగలం, లేదంటే కొంచెం కష్టమవుతుంది. ఈ క్యాలిక్యులేషన్స్ పార్ట్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ దానికి కావాల్సిన పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేశాను. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్ తీసుకొని డైలీ దాన్ని ప్రాక్టీస్ చేయండి ఇంట్లో. దాంట్లో స్క్వేర్స్ ఉంటాయి, క్యూబ్స్ ఉంటాయి, ట్రిప్లెట్స్ ఉంటాయి, ఫ్రాక్షన్స్ ఉంటాయి. ఈ రోజు ఖచ్చితంగా చేయాల్సిందే. ఈ రోజు ఖచ్చితంగా చేయకుంటే మనకు చాలా కష్టం ఎగ్జామ్లో. ఎందుకంటే ఈ ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్ అనేది టోటలీ బేస్డ్ ఆన్ స్పీడ్. క్యాలిక్యులేషన్స్ మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మనకే మంచిది. సో డైలీ మీరు ఎప్పుడు పొద్దున్న లేస్తేనే ఫస్ట్ పని చేయాల్సింది మీరు క్యాలిక్యులేషన్స్ ప్రాక్టీస్ చేయాలి. దాంట్లో మీ స్క్వేర్స్ ఉంటాయి, అది ఆల్రెడీ చెప్పినట్లు. స్క్వేర్స్ మినిమం 30 వరకు నేర్చుకోవాలి, క్యూబ్స్ అట్లీస్ట్ మీరు 20 వరకు నేర్చుకోవాలి. అవన్నీ దాంట్లో ఉండే. సో టెలిగ్రామ్ ఛానల్లో పోతే మీకు ఆల్రెడీ పీడిఎఫ్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ కరెంట్ అఫైర్స్కి వస్తే, కరెంట్ అఫైర్స్ ఇఫ్ ఆల్రెడీ పేపర్ ఇంటికి తెప్పించుకొని చదువుకునే వాళ్ళు చదువుకోండి. లేదు మా దగ్గర పేపర్ మేము వేయించుకోవటం లేదు అనే వాళ్ళు అయితే ఏం ప్రాబ్లం లేదు. మన టెలిగ్రామ్ ఛానల్లోనే మంత్లీ మీ ఎంసీక్యూ వస్తాయి, అంటే కరెంట్ అఫైర్స్ ఎస్ఎస్సి సీజీఎల్ రిలేటెడ్ ఎంసీక్యూస్ వస్తాయి. దాన్ని చదువుకోండి. మళ్ళీ ఒక మంత్లీ ఒక కరెంట్ అఫైర్స్ వీడియో కూడా వస్తుంది, అది కావాలంటే ఒకసారి చూడండి. సో ఎస్ఎస్సికి ఏం రిలేటెడ్ ఉంటుందో అవి మాత్రమే దాంట్లో ఉంటాయి. ఓకేనా? మన లాస్ట్ వీడియోలో మనం చూసిన సిలబస్లో స్టాటిక్ జీకే అని మీకు చెప్పాను, దాంట్లో కరెంట్ అఫైర్స్ గురించి చెప్పాను. ఆ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ మనము మంత్లీ వన్స్ వీడియో చేసుకుంటాం. ఆ వీడియో చూస్తే ఒకసారి చాలు, మీకు కరెంట్ అఫైర్స్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అండ్ క్యాల్కులేషన్స్ నేను మళ్ళీ చెప్తాను, డైలీ ఒక మినిమం 1 అవర్ ప్రాక్టీస్ చేయండి. 1 అవర్లో ఒక 30-40 మినిట్స్ మీరు క్యాల్కులేషన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంకొక 20 మినిట్స్ ఫార్ములాస్ మీరు డైలీ అబైడ్ చేయాల్సిందే ఖచ్చితంగా. కొన్ని ఫార్ములాస్ అయితే ఖచ్చితంగా గుర్తుండాల్సిందే. సో ఆ ఫార్ములాస్ మీరు ఖచ్చితంగా రోజు బై హెడ్ చేయండి. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు జాబ్కి ఎవరు వెళ్ళటం లేదో అది ఈ ఒక 8 అవర్స్ టైం టేబుల్ ఏముందో అది ఫాలో చేయండి. కానీ ఆ 8 అవర్స్ ఎప్పుడు అనేది మీ ఇష్టం. అంటే పొద్దున్న 2 అవర్స్, ఆఫ్టర్నూన్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్, నైట్ 2 అవర్స్ ఇస్తారా, లేదా కంటిన్యూ 3 to 4 అవర్స్ చదువుకుంటారా, మీ ఇష్టం. మీకు ఎలా అడ్జస్ట్ అవుతుందో టైము, ఆ టైం ప్రకారం మీరు చదువుకోండి. కానీ మ్యాథ్స్కి వచ్చేసరికి బెస్ట్ టైం అంటే, మీరు కొంతమందికి ఈవినింగ్ బాగా చదువుతారు, కొంతమంది మార్నింగ్ బాగా చదువుతారు. మీన్స్ వాళ్ళు మార్నింగ్ చదివితే వాళ్ళకి బాగా గుర్తుంటుంది, ఈవినింగ్ చదివితే వాళ్ళకి బాగా గుర్తుంటుంది అనేవాళ్ళు మీ బెస్ట్ టైం, ఆ రోజులో మీ బెస్ట్ టైం ఏదో ఆ బెస్ట్ టైంలో మ్యాథ్స్ చదవండి. ఓకేనా? ఇంకా వేరే మీరు ఎప్పుడైనా చేసుకున్నా పర్లేదు, కానీ మ్యాథ్స్ మాత్రం బెస్ట్ టైంలో చదువుకోండి. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్కి మీ 1.5 అవర్ కానే కావాలా. ఎందుకంటే 1 అవర్ మీకు ఏమి బేసిక్స్ నుంచి చదువుకోవాలన్నప్పుడు 1 అవర్ వీడియోస్ చూడండి. ఇంకొక 30 మినిట్స్ మాక్ ప్రాక్టీస్ అంటే అది ప్రాక్టీస్ అని మీకు టెక్స్ట్ బుక్లో నేను చెప్పాను కదా, అక్కడ వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఇంకా దానికంతే వీడియోస్ కూడా యాక్చువల్లీ చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు డైరెక్ట్గా పీవైక్యూ పోండి, ఆ తర్వాత వచ్చి ఇక్కడ చూడండి. అండ్ జనరల్ అవేర్నెస్కి వచ్చినప్పుడు మీరు డైలీ అయితే ఒక టాపిక్ పైన ఒక వీడియో చూడండి, ఆ తర్వాత దాన్ని నోట్స్ చేసుకోండి. వీడియో చూస్తూ దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ కానీ డేట్స్ కానీ ఇంపార్టెంట్ పర్సన్ నేమ్స్ కానీ ప్లేసెస్ కానీ దాన్ని నోట్స్ చేసుకోండి. ఆ తర్వాత మన టెలిగ్రామ్లో ప్రతి ఒక్క టాపిక్కి ఒక ఎంసీక్యూ అనేది పీడిఎఫ్లో ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి.
డౌన్లోడ్ చేసుకొని ఇఫ్ పాసిబుల్ అయితే ప్రింట్అవుట్ తీసుకొని దానికి ఆన్సర్స్ పెన్సిల్ టిక్ వేయండి. ఎందుకంటే మళ్ళీ రివైజ్ చేయాలి కాబట్టి అదే ఒకటి చూసుకోండి. ఆ తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. మ్యాథ్స్ నేను ఆల్రెడీ చెప్పాను, మీకు మ్యాథ్స్కి ఎంత ఎక్కువ టైం ఇస్తే అంత మంచిది. మ్యాథ్స్కి ఫస్ట్ మార్క్స్ అయితే తీసుకోవద్దండి ప్లీజ్, దయచేసి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఫస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి, బేసిక్స్ నేర్చుకోండి. ఆ తర్వాతే మీరు మాక్ టెస్ట్ కానీ ప్రాక్టీస్ కానీ చేయండి. డైరెక్ట్గా పోతే మీరు నర్వస్ అవుతారు, మార్క్స్ కూడా రావు. అండ్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ డైలీ మినిమం 2 hours ఖచ్చితంగా రావాలి. ఇంగ్లీష్ కదా అని నెగ్లెక్ట్ మాత్రం చేయకండి, ఎందుకంటే ఇంగ్లీష్లో 45 questions ఉంటాయి, Tier 2లో గుర్తుంది కదా. సో 30 minutes వొకాబులరీ, డైలీ 30 words నేర్చుకోండి. 1 hour గ్రామర్ అంటే వీడియోస్ చూడండి, దాంట్లో రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ఫాలో కండి. ఆ రూల్స్ ఫాలో అయిన తర్వాత టెక్స్ట్ బుక్ దీనికి వెబ్సైట్కో లేకుంటే యాప్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత 30 minutes కాంప్రిహెన్షన్. అదే చెప్పాను కదా, నోవెల్స్ చదవండి, లేదంటే న్యూస్ పేపర్ చదవండి, లేదంటే ఇంగ్లీష్ మధ్య మ్యాప్లో ఎడిటోరియల్స్ ఉంటాయి అవి చదవండి, ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత టెక్స్ట్ బుక్ వెబ్సైట్లో వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. 30 minutes వొకాబులరీ, డైలీ 25 words ఖచ్చితంగా మీరు ఒక్కొక్క టాపిక్లో, అంటే 1 word సబ్స్టిట్యూషన్లో 25 words, 25 ఇది, అండ్ సినోనిమ్స్లో 25, యాంటోనిమ్స్లో 25, ఇలా ప్రతి ఒక్క దాంట్లో 25 words నేర్చుకోవాలి. ఒక్కొక్క వీక్కి ఒకసారి మీరు ఖచ్చితంగా దాన్ని రివర్స్ చేయాలి. ఓకే, మీకు ఆల్రెడీ లాస్ట్ జస్ట్ స్మాల్ సీక్వెన్స్ చూపించాను ఏమేమి చదవాలని. దాంట్లో మీకు అప్లోడ్ చేస్తాను నేను దాన్ని. మండే టు సాటర్డే చదువుకోవాలా, సండే మీకు ఫ్రీ ఉంటుంది. సండే మళ్ళీ మీకు అవసరం లేదు, ఓకేనా. సండే చదవాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. ఒక డే ఆఫ్ ఉంటే మంచిదే ఎప్పటికైనా. అండ్ స్టార్టింగ్ ప్రాక్టీస్ మాత్రం మర్చిపోదండి, డైలీ ఖచ్చితంగా క్యాలిక్యులేషన్స్ పార్ట్ అయితే ఖచ్చితంగా మీకు చేయాల్సిందే. అండ్ ఎందుకు 8 hours అంటే మినిమం కావాలా 8 hours. మీరు బిగినర్స్ అయితే మినిమం 8 hours కానే కావాలా. అండ్ నేను 10 hours 12 hours చదువుతా అంటే చదవండి, మీ ఇష్టం. మీకు వర్కౌట్ అవుతుంది అంటే చదువుకోండి, ఓకేనా. అండ్ బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి చదువుతా అంటే అది కూడా మీ ఇష్టం. కానీ మినిమం 8 hours ఇస్తే చాలు. ఒక వీక్కి 1.5 day ఉంటే చాలు. మ్యాథ్స్ అయితే మండే టు సాటర్డే తీసుకోండి, నేను అది చెప్తాను మీకు, సీక్వెన్స్ అప్లోడ్ చేస్తాను, దాని ప్రకారం మీరు చదువుకోండి. అండ్ స్టార్టింగ్ మీరు 5 months, స్టార్టింగ్ 5 monthsలో ఏం చేస్తారంటే స్టార్టింగ్ 2 to 3 months మీరు జస్ట్ మ్యాథ్స్ కానీ జీకే కానీ జస్ట్ కాన్సెప్ట్స్ చూడండి, బేసిక్స్ అర్థం చేసుకోండి, టాపిక్స్ చదవండి, వీడియో నోట్స్ చేసుకోండి. 2 to 3 months మొత్తం బేసిక్స్ మొత్తం కంప్లీట్ అవ్వాలి. 3rd, 4th నుంచి 5th month ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి ఇంకొకసారి విత్ బేసిక్స్, కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో ప్రాక్టీస్ చేయాలి. అండ్ 6th monthలో మీరు పీవైక్యూ లాస్ట్. ఇది బెస్ట్ థింగ్ ఎస్ఎస్సి సీజర్లో ఏమంటే మనకి ఒక్క Tier 1 వచ్చేసి రోజుకి 4 షిఫ్ట్లు ఉంటాయి. 4 షిఫ్ట్లు అంటే 10 రోజులు జరుగుతాయి. 10 రోజులు అంటే టోటల్ 40 question papers. ఒక్క ఇయర్లోనే మనకి 40 question papers. 40 question papers అంటే ఒక్కొక్క టాపిక్లో మనకి 1000 questions దొరుకుతాయి. 1000. సో మనం ఒక 2 years చేస్తే చాలు, అక్కడే మనకి 2000 questions ఒక టాపిక్ నుంచి దొరుకుతాయి, అంటే ఒక సబ్జెక్ట్ నుంచి దొరుకుతాయి. సో 1 month ఫుల్ పీవైక్యూ 2 to 3 times చేయాలి మీరు పీవైక్యూస్. దాని తర్వాత మాక్ అనాలిసిస్. లాస్ట్ 1 month ఇంకా అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత 1 month ఉన్నప్పుడు ఎగ్జామ్ డేట్కి ఇంకా మార్క్స్ తప్పితే ఇంకా ఏమి బుక్స్ కానీ అన్నీ వదిలేసండి. జస్ట్ మార్క్స్ ప్రాక్టీస్ ఓపెన్ చేయండి, వెబ్సైట్లో మాక్ ఓపెన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, రాసుకోండి, అనాలిసిస్ చేయండి. అనాలిసిస్లో ఏమేమి తప్పైంది, ఏం స్కిప్ చేస్తారు, దేనికి ఎంత టైం స్పెండ్ చేసినాం, 1 minute కన్నా ఎక్కువ ఎన్ని క్వశ్చన్స్కి టైం స్పెండ్ చేసినాం, 30 seconds కన్నా తక్కువకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ చూసుకోవాలి. మళ్ళీ దాంట్లో ఏది మన లాస్ట్కి మన ఫైనల్ టార్గెట్ 1 నిమిషం కన్నా ఎక్కువ ఏది ఉండకూడదు. అది టార్గెట్లో పెట్టుకుంటే మనకే మంచిది. దాని తర్వాత వచ్చేసి ఆల్రెడీ చెప్పాను, షీట్స్ ఆల్రెడీ ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్లో, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ గుర్తైతే పెట్టుకోండి, మార్క్స్ మొత్తం లాస్ట్ అనాలిసిస్. అది మీ క్రియేటివిటీకి, మీరు ఎలా అనాలిసిస్ చేస్తారో మీకే వదిలేస్తున్నా. మీరు ఎంత క్రియేటివ్గా అనాలిసిస్ చేసుకొని మీరు ఒక ఎక్సెల్లో టేబుల్ వేసుకొని చేసుకుంటారో, లేదా జస్ట్ ఒక షీట్లో రాసుకుంటారో మీ ఇష్టం.
కానీ అనాలిసిస్ చేయాలా, ప్రతి ఒక్క క్వశ్చన్కి అనాలిసిస్ చేయాలా, ఎంత టైము, ఎంత సెకండ్, ఏ టాపిక్ నుంచి వచ్చింది, అడ్వాన్స్డ్, అది మోడరేట్గా ఉందా, ఈజీగా ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. ఇది అయిన తర్వాత మనం బుక్ లిస్ట్కి వస్తే మ్యాథ్స్ అర్థమెటిక్ కానీ అడ్వాన్స్డ్ కానీ నాకు తెలిసినంత వరకు మనకైతే ఏ బుక్స్ స్టార్టింగే అవసరం లేదు. మనం బుక్స్ తీసుకున్నాను, దాంట్లో ఒక ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ చూసి మళ్ళీ బుక్ ఎక్కడైనా పడేస్తాం తప్పితే మనం బుక్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయం. ఎందుకంటే దాంట్లో వాళ్ళు ఇచ్చిన విధానం కానీ అవన్నీ చూసుకుంటే మనకి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, మనకి ఏం అర్థం కాదు. ఫస్ట్ ఇప్పుడు ఒక టెక్స్ట్ బుక్ తెచ్చి మ్యాథ్స్ ముందు పెట్టుకుంటే ఏమీ అర్థం కాదు. సో ఫస్ట్ ఏం చేయాలంటే కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి, బేసిక్స్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వీడియోస్ చూడండి. నేను నా వీడియోస్ ఏం చెప్పడం లేదు, ఎవరి వీడియోస్ అయినా చూడండి. ఉండే కొన్ని వీడియోస్లలో, కొంతమంది చేసిండే వీడియోస్లలో మీకు ఏది నచ్చితే ఆ వీడియోనే చూడండి, పర్లేదు. కానీ ఫస్ట్ వీడియోస్ చూడండి. వీడియోస్ చూసిన తర్వాత నోట్స్ చేసుకోండి. నోట్స్ చేసిన తర్వాత కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి. మీరు నేర్చుకునేటప్పుడు చేసిన క్వశ్చన్స్ ఒక 2 to 3 టైమ్స్ చేయండి. ఆ తర్వాత వేరే క్వశ్చన్స్ చూడండి. తప్పితే దానికన్నా ముందే మీరు వెళ్ళి డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ తీసుకొని చేస్తుంటే అది కుదరదు. ఒక్కసారి సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మ్యాథ్స్లో సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత అడ్వాన్స్డ్ అర్థమెటిక్ కిరణ్ పబ్లికేషన్ ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అన్నీ దాంట్లో ఉంటాయి. ఆ టెక్స్ట్ బుక్ పర్చేస్ చేయండి. అది పర్చేస్ చేసిన తర్వాత దాన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక 2 to 3 టైమ్స్ సాల్వ్ చేయండి. నేను చెప్పాను కదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అని 6th మంత్లో, ఆ 6 మంత్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎన్ని సాల్వ్ చేయగలిగితే అన్ని సాల్వ్ చేయండి 2 to 3 టైమ్స్. మనం ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్, మనకి పేషెన్స్, ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్. ఒకసారి నేర్చుకొని వదిలేస్తే సరిపోదు, దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఈజ్ పర్ఫెక్షన్, అంతే. దీంట్లో ఈ ఎగ్జామ్లో ప్రాక్టీసే పర్ఫెక్షన్. అండ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మన వీడియోస్ చూసేటప్పుడు ఒక బుక్లో మీరు క్వశ్చన్స్ రాసుకోండి, దానికి రిలేటెడ్ ఆన్సర్స్ ఉంటాయి, అదే మీరు సాల్వ్ చేసి రాసుకోండి. సపరేట్ 100 pages బుక్లో మీరు ఒక ఫార్ములాస్ రాసుకోండి. సపరేట్ 100 pages ఫార్ములాస్కి వదిలేయండి. అండ్ రీజనింగ్కి అయితే మనకి ఏ టెక్స్ట్ బుక్ వద్దు, ఇది వద్దు, జస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటే చాలు. అండ్ జనరల్ అవేర్నెస్ అంటే చాలామంది లూసెంట్ అని చెప్తారు. లూసెంట్ బాగా ఉంది, లేదని చెప్పడం లేదు. కానీ బిగినర్స్ అయితే ఇప్పుడు లూసెంట్ మనం తీసుకుంటే దాంట్లో ఒక 250 to 300 pages ఉంటాయి టెక్స్ట్ బుక్లో. ఆ టెక్స్ట్ బుక్లో ప్రాబ్లం ఏమంటే మనకి మనం ఖచ్చితంగా గుర్తయితే పెట్టుకోలేం. ఒక 30,000 నుంచి 40,000 క్వశ్చన్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ 250 నుంచి 300 pagesలో 40,000 క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఆ 40,000 క్వశ్చన్స్ మనకి గుర్తుంటాయా అనేదే క్వశ్చన్. సో వీలైతే వీడియోస్ చూడండి, ఆ తర్వాత దానికి రిలేటెడ్ పీవైక్యూ మనం ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఎంసీక్యూ కూడా వస్తుంది మీకు. మన రీస్టార్ట్ ఛానల్లో ఎంసీక్యూ ప్రతి ఒక్క టాపిక్ పైన ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్కి నేను ఆల్రెడీ చెప్పాను, మన టెలిగ్రామ్ ఛానల్లో వీడియోస్ వస్తాయి. ఒక మంత్లీ వన్స్ అది చూస్తే చాలు. వీడియోస్ లేదన్నా మీరు ఎంసీక్యూస్ ఉంటాయి, ఆ ఎంసీక్యూస్ మీరు డౌన్లోడ్ చేసుకొని టిక్ చేసుకుంటే చాలు. ఇక ఏదేది ఆన్సర్ అని మీరు ఒకసారి చూసుకుంటే చాలు. జస్ట్ రివిజన్ టైప్ అంతే అది. మళ్ళీ ఇంగ్లీష్కి వస్తే కానీ మీరు జనరల్ అవేర్నెస్ రాసుకునేటప్పుడు ఒక బుక్ తీసుకోండి, దాంట్లో వచ్చే టాపిక్స్ అన్ని రాసుకోండి. ఇంగ్లీష్కి వచ్చినప్పుడు గ్రామర్లో మెయిన్గా ప్రింట్ టు పారామౌంట్ అని ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది. అది మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని దాంట్లో రూల్స్ ఉంటాయి, గ్రామర్ రూల్స్ అని ఉంటాయి. దాన్ని రోజు ఒక 10 రూల్స్ 20 రూల్స్ చూసుకోండి. గ్రామర్ చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కువ గ్రామర్లు. సో వాయిస్ కానీ అవన్నీ చూసుకోండి. వొకాబ్కి బ్లాక్ బుక్ అని ఒక టెక్స్ట్ బుక్ ఉంది, అది కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, పీడిఎఫ్లో ఉంది. డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఈ వొకాబ్ పాసిబుల్ అయితే ప్రింట్అవుట్ కూడా తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకొని డైలీ ఒక 20 to 30 words నేర్చుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, వొకాబులరీలో చాలా ఇస్తారు, మీకు తెలియని వర్డ్స్ కూడా ఉంటాయి. దయచేసి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ కాంప్రిహెన్షన్కి వచ్చేటప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసుకొని, నావెల్స్ చదివి, న్యూస్ పేపర్ చదివి, అండ్ ఎడిటోరియల్స్ చదువుకుంటే చాలు. మన కాంప్రిహెన్షన్కి అంతే చాలు. మన కాంప్రిహెన్షన్కి అంత టెన్షన్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు.
ఓకేనా. సో ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఒక 200 పేజెస్ బుక్ పెట్టుకోండి. దాంట్లో చెప్పే రూల్స్ కానీ అవి కానీ అన్నీ రాసుకోండి. జనరల్ అవేర్నెస్కి ఒక 200 పేజెస్ 2 బుక్ ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే సిలబస్ వచ్చి చాలా పెద్దది. సో ఎక్కడి నుంచి ఇస్తారు కూడా క్వశ్చన్స్ తెలియదు. అండ్ మ్యాథ్స్కి వచ్చేసి 2 బుక్స్ పెట్టుకోండి, ఒక 100 పేజెస్ బుక్ పెట్టుకోండి. 200 పేజెస్ 2 బుక్స్ పెట్టుకోండి. కాన్సెప్ట్స్ అది 200 పేజెస్ ఎందుకంటే జస్ట్ మనం చెప్పింది మీరు దాంట్లో రాసుకొని పెట్టుకోండి దానికి క్వశ్చన్స్. ఆ తర్వాత మీరు దేంట్లో ప్రాక్టీస్ చేస్తారో చేయండి. ఏదో ఒక పేపర్ దొరికిన పేపర్లో అంతా ప్రాక్టీస్ చేసేయండి. 100 పేజెస్ది ఫార్ములాస్ పెట్టుకోండి. దీని తర్వాత నేను ఇప్పుడు మీకు చాలాసార్లు మాక్ అని చెప్పాను. ఆ మాక్ ఎలా ఉంటుందని ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. మాక్ కన్నా ముందు ఒక వెయిటేజ్ చూద్దాం. పర్ సబ్జెక్ట్ వెయిటేజ్ చూద్దాం. మ్యాథ్స్ వెయిటేజ్ చూస్తే మనకి నేను చెప్పినట్లు జామెట్రీ కానీ ట్రిగ్నోమెట్రీ కానీ ఇవన్నీ అడ్వాన్స్డ్ మ్యాథ్స్లో అని చెప్పాను. దాంట్లో చూసుకొని టైర్ 140 షిఫ్ట్స్లో లాస్ట్ ఇయర్లో జామెట్రీలో 121 క్వశ్చన్స్ వచ్చినాయి, ట్రిగ్నోమెట్రీలో 116 క్వశ్చన్స్ వచ్చినాయి, డేటా ఇంటర్ప్రిటేషన్లో 160 క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి. మనం టైర్ 2కి టైర్ 1కి కంబైన్డ్గా ప్రిపేర్ అవ్వాలి. టైర్ 1కే సపరేట్ టైర్ 2కే సపరేట్ అని ఏం లేదు, మొత్తం అని ఒకేసారి. ఈ టైర్ 1 అనేది వాళ్ళు యాక్చువల్లీ రిజెక్షన్ ప్రాసెస్, వాళ్ళకి అంతమంది వద్దు కాబట్టి కొంచెం టఫ్గానే ఉంటాయి క్వశ్చన్స్ టైర్ 2కి కంపేర్ చేసుకుంటే. కానీ టైర్ 2లో మీకు మళ్ళీ అర్థమెటిక్స్కి కూడా కొన్ని ఎక్కువ ఇచ్చినారు, టైర్ 1లో అడ్వాన్స్డ్ ఎక్కువ ఇచ్చినారు. అలాగని అర్థమెటిక్ తక్కువ ఏం కాదు, అది కూడా కావాలి. అండ్ రీజనింగ్కి వస్తే మీరు చూడవచ్చు మ్యాథమెటికల్ ఆపరేషన్, కోడింగ్, డీకోడింగ్, సిలోజిజమ్, ఫిగర్ అండ్ అనాలజీ, క్లాసిఫికేషన్, ఇవన్నీ చాలా ఈజీ. మీరైతే దీనికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఇది చాలా ఈజీ. ఆల్రెడీ ముందు 20 సార్లు చెప్పింటే ఒక ఈజీ అని. అండ్ జీకే చూడండి, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ టైర్ 1లో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా చూడండి. మొత్తం కరెంట్ అఫైర్సే ఒక 9 to 10 క్వశ్చన్స్ స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ కాంబినేషన్లోనే వస్తాయి. సో దయచేసి కరెంట్ అఫైర్స్ కానీ మిస్ కావద్దండి, స్టాటిక్ జీకే కూడా మిస్ కావద్దండి. తర్వాత మెయిన్ హిస్టరీ, జియోగ్రఫీ, కెమిస్ట్రీ, ఒకసారి బయాలజీ కూడా ఇస్తారు. కానీ ఇదే వెయిటేజ్ ఇయర్ ఇస్తారంటే చెప్పలేము. ఇట్ డిపెండ్స్, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంటర్చేంజ్ అవుతూ ఉండొచ్చు. కానీ మనం ఏమైనా కానీ ఫౌండేషన్ సోర్సెస్ బేసిక్స్ నేర్చుకుంటే వాళ్ళు దాంట్లోనే ఇవ్వాలి, ఇంకా దాంట్లో నుంచి వదిలి వేరే ఎక్కడికి పోలేరు. సో మనం ఎప్పుడైనా సరే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. సో బేసిక్స్ బాగా నేర్చుకున్నాం. అండ్ ఇంగ్లీష్కి వస్తే ఇంగ్లీష్లో చూడండి, వొకాబులరీ ఇంగ్లీష్లో మొత్తం అన్నీ ఇంపార్టెంటే మనకి. వొకాబులరీలో 1 word సబ్స్టిట్యూషన్ కానీ, ఐడియమ్స్ అండ్ ఫ్రేసెస్ కానీ, సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. ఇంగ్లీష్ అయితే నెగ్లెక్ట్ చేయకూడదు, ఏ సబ్జెక్టు నెగ్లెక్ట్ చేయకూడదు. కానీ ఇంగ్లీష్లో సెకండ్ టైర్లో 45 క్వశ్చన్స్ ఉంటాయి, అది మర్చిపోకండి. ఓకేనా. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అవన్నీ ఈజీగానే ఉంటుంది. కానీ సినోనిమ్స్ అయితే ఒక్కొక్క వర్డ్ మీరు జీవితంలో ఒకసారి కూడా చూసుంటారు, అలాంటి వర్డ్స్ ఇస్తారు. సో దయచేసి నేర్చుకోండి. టెక్స్ట్ బుక్స్ అన్నీ నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేశాను, అది ఒకసారి చూసుకోండి. సో నేను లాస్ట్ టైం ఇప్పుడు నేను అప్పుడే చెప్పాను మాక్ చూద్దామని. ఇప్పుడు ఒకసారి మార్క్స్ చూద్దాం ఎలా ఉంటుందని, టెక్స్ట్ బుక్ది మార్క్స్ ఎలా ఉంటుందని. ఇది వచ్చేసి టెక్స్ట్ బుక్ వెబ్సైట్, కంప్యూటర్లో ఓపెన్ చేస్తుంది. ఇలా కనిపిస్తుంది మీకు స్క్రీన్. మీ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఈ ట్యాబ్స్ ఉంటాయి. ఫోన్లో అయితే కింద వచ్చి ఉంటాయి అంతే. అండ్ దీంట్లో మనం ప్రాక్టీస్ కానీ టెస్ట్ సిరీస్ కానీ వెళ్తే మన ఇదే అని కాదు, ఏ ఎగ్జామ్స్ అయినా ఇక్కడ చూడొచ్చు. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బ్యాంకింగ్ ఎంటర్ చేస్తే బ్యాంకింగ్ రిలేటెడ్ మొత్తం ఎగ్జామ్స్ మాక్ టెస్ట్ అన్నీ వస్తాయి. సో ఒకసారి పర్చేస్ చేస్తే మీరు ఏ ఎగ్జామ్స్ అయినా ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఎస్ఎస్సి టైప్ చేస్తే ఎస్ఎస్సి వస్తుంది, అలా ప్రతి ఒక్కటి. అండ్ నేను ప్రాక్టీస్ అని చెప్తా ఉన్నా కదా, ఇక్కడ ప్రాక్టీస్ అని ఉంటుంది కాలం. అక్కడ మళ్ళీ సపరేట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ, లాజికల్ రీజనింగ్ కానీ, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూసుకొని మీరు అక్కడ నేర్చుకున్న టాపిక్ ఒక్కరోజు నేర్చుకుంటారు కదా, ఒక 3 to 4 days అవుతుంది పర్ టాపిక్కి. అది నేర్చుకున్న తర్వాత ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ టైం అయితే మీకు ఏమీ మైండ్కి పోదు, ఖచ్చితంగా గుర్తుండదు. కానీ సెకండ్ టైం అయితే ఖచ్చితంగా గుర్తుంటుంది. థర్డ్ టైం ఇంకా ఫాస్ట్గా ప్రాక్టీస్
చేయగలుగుతారు. సో ఇది ఒకటి పర్చేస్ చేయండి. ఇది పర్చేస్ చేసిన తర్వాత మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా. పర్ టాపిక్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి, కరెంట్ అఫైర్స్ కూడా మనం ఇచ్చేసుకోవచ్చు. అండ్ చాలా టెస్ట్స్ ఉంటాయి, క్విజెస్ ఉంటాయి. అండ్ పాస్డ్ అమౌంట్ చూసుకుంటే మనకి ఇయర్లీ అయితే 499 ఉంటుంది, 2 ఇయర్స్కి అయితే 699 ఉంది. కావాలంటే మీరు ఖచ్చితంగా ఈ ఇయర్ కొడతానంటే 499 తీసుకోండి. లేదా ఫస్ట్ టైం చూద్దాం అనుకునే వాళ్ళు జస్ట్ 2 ఇయర్స్కి ఒక డైరెక్ట్గా పర్చేస్ చేసుకోండి. నేను మళ్ళీ మీకు సెక్షనల్ టెస్ట్ అని కూడా చెప్తా ఉన్నాను చాలాసార్లు. సెక్షనల్ టెస్ట్ అంటే పర్టికులర్ అదే జీకే అంటే జీకే, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలా చాప్టర్ వైజ్ అంటే సపరేటు, ఇక్కడ సెక్షనల్ అంటే సపరేట్. ఇప్పుడు నేను రీసెంట్గా ఒక 2 టెస్ట్ తీసుకున్నా లాస్ట్ జనవరిలో. అవి ఒకసారి చూద్దాం మనం ఎలా ఉంటుందని. సో సెక్షనల్ టెస్ట్ టైర్ 1 75 మార్క్ టెస్ట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నేను చేసింది. దాంట్లో 2 టెస్ట్ అటెండ్ అయ్యాను. దాంట్లో ఫస్ట్ టెస్ట్లో నాకు ఎంత 50కి 22 మార్క్స్ వచ్చాయి. సెకండ్ టైం అటెండ్ చేసినప్పుడు 40 మార్క్స్ వచ్చాయి. సో మనం ఎప్పుడు గ్రీన్ కలర్లో ఉండేట్టుగా చూసుకోవాలి, ఓకేనా. అనాలిసిస్కి వెళ్తే ఇప్పుడు 15,385 టోటల్ అటెండ్ అయితే దాంట్లో నా ర్యాంక్ వచ్చేసి 7,507, ఓకేనా. 7,507 అంటే అది ర్యాంక్ అంతే. మళ్ళీ 37.5 స్కోర్, 25 అటెంప్టెడ్, 80% అక్యురసీ. పర్సంటైల్ ఏమంటే ఇప్పుడు 50% అనుకుందాం. 50% పర్సంటైల్ అంటే నాకు వచ్చింటే 37.5 మార్క్స్ కన్నా 37.5 మార్క్స్ వచ్చాయి కదా. సో దానికన్నా ఎక్కువ ఇంకా 50% మంది ఉన్నారు అని అర్థం. నేను జస్ట్ 50% మంది కన్నా ఎక్కువ బెటర్ అంతే. కానీ ఇంకా 50% మంది నాకన్నా ఇంకా బెటర్గా ఉన్నారు, వాళ్ళు నాకన్నా ఇంకా ఎక్కువ మార్క్స్ తీసుకున్నారు అని అర్థం. మనం ఎప్పుడైనా పర్సంటేజ్ 85 నుంచి 95 రేంజ్లోనే చూసుకోవాలి. 95% పర్సెంటైల్ అంటే మనకన్నా జస్ట్ ఒక 5% మెంబర్స్ మాత్రమే మనకన్నా ఎక్కువ మార్క్స్ తీసుకున్నారు అని అర్థం. మిగిలిన 95% వాళ్ళకన్నా మనం ఎక్కువ తీసుకున్నాము అని అర్థం. సో పర్సెంటైల్ ఆల్వేస్ మెయింటైన్ ఫ్రమ్ 85 to 95. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఒకటి. దీంట్లో మళ్ళీ క్యాస్ట్ అంటే అదే క్యాస్ట్ వైజ్ కూడా చూసుకోవచ్చు, జనరల్ కానీ ఓబీసీ కానీ అది ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ యావరేజ్ ఎంత ఉంది, టాపర్ ఎంత ఉన్నారు అవి కూడా చూపిస్తుంది. అంటే టాపర్ ఎంత మార్క్స్ వచ్చాయి, యావరేజ్గా ఎంత మార్క్స్ వచ్చాయి, నీ మార్క్స్ ఎంత, అవి కూడా. సో ఎనీ టైం యావరేజ్ కన్నా ఎక్కువే ఉండేట్టుగా చూసుకోండి. యావరేజ్ కన్నా తక్కువ అయితే ఖచ్చితంగా వద్దు. అండ్ దీంట్లో మనకి మళ్ళీ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్వశ్చన్ రాంగ్ అయితే ఎందుకు రాంగ్ అయింది కూడా కింద మనం చూసుకోవచ్చు. అండ్ యావరేజ్ 47 అయితే నా యావరేజ్ 47 యావరేజ్ 43, నేను తీసుకున్న టైం 44 ఈ క్వశ్చన్లో. సో ఇలా ప్రతి ఒక్కటి మనము దీంట్లో చూసుకోవచ్చు, ప్రతి ఒక్కటి అనాలిసిస్ చేసుకోవచ్చు. యావరేజ్ అంటే ఎక్కువ టైం ఎంత, తక్కువ టైం ఎంత, దాని మధ్యలో ఉండే టైం వచ్చేసి యావరేజ్ టైం ఉంటుంది. సో యావరేజ్ టైము ఆల్మోస్ట్ యావరేజ్ టైం కన్నా మనం ఎప్పుడు తక్కువే ఉండాలా. అండ్ 1 minute కన్నా ఏది దాటకూడదు. ఇది మన టార్గెట్ అండి. కొన్ని సమ్స్కి అవును 1 minute 1.5 minute ఖచ్చితంగా కావాలా. కానీ మన టార్గెట్ 1 minute బిలో చేయగలిగితే డన్, వీ కెన్ ఈజీలీ క్వాలిఫై దిస్ ఎగ్జామ్. సో అనాలిసిస్ చేసుకోండి. నేను ఆల్రెడీ చెప్పినట్లు ఈ 1 minute పైన ఎంత, ఎన్ని క్వశ్చన్స్, కానీ 30 seconds లోపల ఎన్ని క్వశ్చన్స్, యావరేజ్ టైం ఎంత, నా టైం ఎంత, ఇలా ప్రతి ఒక్కటి మనం అనాలిసిస్ చేసుకుంటేనే మనకి ఫైనల్ రిజల్ట్ అనేది వచ్చేది. అండ్ నేను 8 hours ఎందుకు తీసుకోవాలని చెప్తాను కదా. మనం డైలీ ఖచ్చితంగా 4 subjects చదవాలా, 8 hours మినిమం కావాలి. 4 subjects డైలీ ఎందుకు చదవాలంటే ఇప్పుడు మనం ప్రిపేర్ అవుతూ ఉండేది ఎగ్జామ్కి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా వస్తుంది మనకి, 4 subjects ఎగ్జామ్స్లో వస్తాయి. మన మైండ్కి మనము ప్రాక్టీస్ ఇవ్వాలి, మన మైండ్ని మనం ట్రైన్ చేయాలి. మన మైండ్ని ఎగ్జామ్ ఎలా ఉంటుందో అలా ట్రైన్ చేయాలి. సో మన మైండ్ ఒకసారి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి డైరెక్ట్గా ఇంగ్లీష్కి వస్తే మనం
ఆ స్విచ్చింగ్కి అది ప్రాక్టీస్ అయిపోయి ఉండాలి ఎగ్జామ్ టైం లోపల. లేదంటే రస్ట్ పడినట్టు ఉంటే బ్రెయిన్ చాలా కష్టం. బ్రెయిన్ మీన్స్ వర్క్ అవుతూ ఉండాలి. నేను చెప్తా ఉన్నది అర్థమవుతుంది కదా, వర్క్ అవుతూ ఉండాలి. సో ఫాస్ట్గా ఒకసారి జనరల్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్ టక్ అని, మళ్ళీ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్ టక్ అని కంటిన్యూ అలా చేసే అంత కెపాసిటీ మనకు ఉండాలి. మన బ్రెయిన్ అంత ఫాస్ట్గా వర్క్ కావాలి. అంత ఫాస్ట్గా వర్క్ కావాలంటే మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే వచ్చేది, లేదంటే రాదు. సో ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం. సో ఈ ఫార్మల్ వీడియోస్ అన్నీ అయిపోయినాయి. సో థ్యాంక్ యూ సో మచ్. నేను మీ తేజ.